సో గైస్ ఈరోజు ఎన్ని బైక్స్ డెలివరీ ఉంది చూడండి. నేను అన్న తీసుకునేది ఇది రెడ్ కలర్. సో గైస్ ఇప్పుడు బేగంపేట వెళ్తున్నా ఈరోజు. సో బేసిక్గా పల్సర్ NS 400 లాంచ్ ఉంది. అదే టైంకి డినో అన్నది కూడా బైక్ డెలివరీ ఉంది. నాకు తెలిసి డినో అన్న NS 400 తీసుకున్నట్టున్నాడు. నిన్న కాల్ చేశాడు రావాలి అని చెప్పేసి. సో ఇంకా అట్లానే ఆ బండిని కూడా ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నా. అట్లనే మన డినో అన్నది కూడా బండి డెలివరీ ఉంది కదా. సో అక్కడ అన్నతోటి కూడా ఇట్లా డెలివరీ తీసుకునేటప్పుడు తోడున్నట్టు ఉంటుంది. అదే టైంలో NS 400 కూడా చూసేసి దాని సీన్ ఏంటో తెలుసుకుందాం. ఇట్స్ చీపెస్ట్ 400cc రైట్ నౌ. అది మెయిన్ రీజన్ ఏంటంటే అది చీపెస్ట్ 400 అవ్వడానికి బేసిక్ గా డామినర్ ఇంజన్ తీసుకుని దానిలో పెట్టేసి NS బాడీ పెట్టేసి ఫ్యూ చేంజెస్ చేశాడు. సో R&D అండ్ పార్ట్ షేరింగ్ వల్ల దాని ఎక్స్ షోరూమ్ ప్రైస్ చాలా చీప్ గా వచ్చేసింది 181 కి. సో దట్ ఈస్ ది చీపెస్ట్ 400 యూ కెన్ గెట్ ఇఫ్ యూ గైస్ వాంట్ టు గెట్ ఇంటూ 400cc కేటగిరీ. కాకపోతే ఒకసారి ఆ బండి నడిపేదాకా నేను దాని రివ్యూ ఇవ్వలేను. దాని పరిస్థితి ఎట్లుంది, దాని ఫిట్ అండ్ ఫినిష్ కానీ, దాని రైడింగ్ క్వాలిటీ కానీ అవన్నీ చూడాలి ఒకసారి వెళ్ళి. బట్ మోస్ట్ ప్రాబ్లీ ఇట్ షుడ్ బి గుడ్. డినో అన్న కూడా తీసుకున్నాడా అంటే నడిపాక అది బాగుంది కాబట్టి తీసుకొని ఉంటాడు. అక్కడికి వెళ్ళాక చూద్దాం. సో గైస్ వచ్చేసాం ఆల్మోస్ట్ ఫైర్ స్టేషన్ పక్కన యాత్రి నివాస్. అసలు అర్థమైసలేదా అబ్బాయి ఎక్కడుందో అని చెప్పేసి. బజాజ్ లో జరుగుతుందా లేదంటే ఈవెంట్ లాగా ఒక హోటల్లో జరుగుతుందా అర్థం కావట్లేదు. ఎటు పోవాలో ఏంటో ఏందో. ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ లో కూడా చూపించట్లేదు ఇది అసలు ఎక్కడ ఏంటి అని. పల్సర్ NS 400 ఓయా అమ్మా డినో అన్న మొత్తానికి కనిపించాడు. సో గైస్ ఈరోజు ఎన్ని బైక్స్ డెలివరీ ఉంది చూడండి. ఇన్ని NS 400. డినో అన్న తీసుకునేది ఇది రెడ్ కలర్. నాకు దీని హెడ్లైట్ బాగా నచ్చింది. హెడ్లైట్ ఇంకా ఆల్వేస్ మస్తు అనిపిస్తున్నాయి నాకు దీనివి. అడ్జస్టబుల్ లివర్స్ కూడా ఇచ్చాడు వీడు. నైస్. ఈ బడ్జెట్కి అడ్జస్టబుల్ లివర్స్ ఒకట. డామినర్ మిర్రర్స్. సో చాలా పార్ట్స్ దీనివి అయితే డామినర్ నుంచే వచ్చాయి. డామినర్ ఇంకా NS మిక్స్ ఇది బేసిక్గా. బైక్ చాలా మస్క్యులర్ అనిపిస్తుంది నాకైతే ఇట్లా ఫ్రంట్ పార్ట్, ఎస్పెషల్ ఆ USD ఫోక్స్ ఇంకా హెడ్లైట్ వల్ల. ఒకసారి నడిపి చూడాలబ్బా. తర్వాత ఎప్పుడైనా వెళ్ళి డినో అన్న బండి తీసుకొని నడిపి చూద్దాం. మస్తు ఉన్నాయి బైక్స్ అయితే చూడడానికి. అని ఒకసారి సో గైస్ ఇది మొత్తం డామినర్ ఇంజన్. మ్యాక్సిమం 35 టార్క్ 40 bhp అంట. అండర్బెల్లీ ఎగ్జాస్ట్. సో మ్యాక్సిమం NS కమ్ డామినర్ ఇట్లా మిక్స్డ్ ఉంది. 4 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి దీంట్లో అయితే. రెయిన్, రోడ్, స్పోర్ట్, ఆఫ్ రోడ్ ఎందుకుందో తెలియదు బట్ ఉంది. రైడ్ బై వైర్ థ్రాటల్ ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. సో గైస్ ఈవెంట్ అయితే చాలా లార్జ్ స్కేల్లో చేస్తున్నారు ఎందుకంటే ఫస్ట్ డెలివరీస్ కాబట్టి. And entire my dealer network present here as well as across Telangana. అవ్వండి. సో 2 పల్సర్ NS వేసేసుకొని గౌతమ్ అన్న ఇంకా విక్కీ అన్న ఇద్దరు కలిసి వస్తున్నారు మంచిగా. పాపం వాళ్ళకి అసలు వచ్చే స్పేస్ లేకుండా చేస్తున్నారు జనాలు. పాపం కొంచెం స్పేస్ ఇస్తే అయిపోతుండే, కొంచెం బండి తెచ్చేటప్పుడు బాగుంటుంది పాపం. కానీ బండి మాత్రం ఆ హెడ్లైట్ మస్తు ఉంది చూడడానికి. నాకు ఇంకొకటి ఏం నచ్చిందంటే దానిలో మీరు చూడండి DRLs ఒకటి ఆన్ ఉంది. హెడ్లైట్ మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. శశి అన్న ఇంకా డినో అన్న అయితే స్టేజ్ పైన ఇట్లా రెడీగా ఉన్నారు అన్వీల్ చేయడానికి మన బండి. అసలు చూడండి దాని సైడ్ ప్రొఫైల్ కూడా చూడండి, రెడ్ కలర్ ఎంత బాగుందో. స్పోర్టిష్గా చాలా ఏమో నాకు మస్తు అనిపిస్తుంది లుక్, ఫ్రంట్ లుక్ ఎస్పెషల్లీ. బ్యాక్ మొత్తం మన పాత NS. జస్ట్ ఇదో క్రౌడ్ మొత్తం ఇట్లా ఈవెంట్ మాత్రం చాలా బాగా చేశారు. మొత్తం ఫుడ్ నుంచి యాంకర్ పెట్టేసి ఇట్లా జోక్స్ అవన్నీ బాగా అవుతుంది ఈవెంట్ అయితే. సో గైస్ మనమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ ఇంకా 3 hours ఉంది ఈవెంట్, అంతసేపు ఆగలేను. సో బేసిక్గా బైక్ డెలివరీస్ ఉన్నాయి, బైక్ ర్యాలీస్ ఉన్నాయి. బైక్స్ అన్ని టెస్ట్ డ్రైవ్స్కి ఇస్తారు, మనం తర్వాత చేద్దాం అదంతా. సో బండి అయితే ఆ ప్రైస్కి ఐ ఫీల్ లైక్ ఇట్స్ వర్త్ ఇట్. బట్ నడిపాకి చెప్పగలుగుతాను అదైతే. కానీ ఒక 1.80 lakh ఎక్స్ షోరూమ్ ప్రైస్కి మీకు USD ఫోక్స్ వస్తుంది, రైడింగ్ మోడ్స్ వస్తుంది, రైడ్ బై వైర్, 400cc, 40 bhp, 35 టార్క్. దాని అలాయిస్ మస్తు ఉన్నాయి చూడడానికి, లుక్స్ బాగున్నాయి. ఆ TFT నాకు ఎందుకో చాలా వియర్డ్ అనిపిస్తుంది చూడడానికి. బట్ ఇట్స్ స్టిల్ ఫైన్ ఫర్ ద ప్రైస్. మీకు ఆ బడ్జెట్లో ఒక 400cc అంటే ఇద్దరు లిటరల్గా ఒక R15 ప్రైస్లో మీకు ఒక 400cc బైక్ వస్తుంది. బోత్ ఆర్ డిఫరెంట్ బైక్స్ బట్ స్టిల్. సో
బేసిక్గా ఇదో చూడండి, ఎన్ఎస్ ఆ ఫ్రేమ్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రమ్ ఎన్ఎస్, జస్ట్ ద ఇంజన్ ఇస్ ఫ్రమ్ డామినర్. సో అట్లా పార్ట్స్ మొత్తం ఇట్లా కలిపేశారు కాబట్టి మీకు ఆ ప్రైజింగ్కి వస్తుంది. లేదంటే జనరల్గా కాస్ట్ ఎక్కువ పడేది మీకు ఒక 400cc కొనాలంటే. ఇట్స్ ఎ గుడ్ బైక్. సో గైస్, నాకైతే కలర్స్లో మాత్రం నాకు రెడ్ చాలా నచ్చింది. డినో అన్న అదే తీసుకుంటున్నాడు. ఇంకొకటి నచ్చిన కలర్ వచ్చేసి గ్రే నియాన్. జనరల్గా ఫొటోస్లో అయితే నేను గ్రే నియాన్ చాలా నచ్చింది, బట్ రియాలిటీలో వచ్చి రెడ్ బాగుంది. సో ఈరోజు నైట్ కూడా డినో అన్న నైట్ రైడ్ వెళ్దాంలే, చిన్న రైడ్, టీ తాగేసి వద్దాం, బైక్ దిద్దాం అన్నాడు. ఒకసారి సాయంత్రం అట్లా కాల్ చేస్తాం మ్యాచ్ అయిపోయిన తర్వాత. సో రైడ్ వెళ్తే వెళ్దాం. ఇన్ కేస్ రైడ్ వెళ్ళకపోతే బ్లాగ్లో పెట్టాను, రైడ్ వెళ్తే బ్లాగ్లో పెడతాను. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా బండి కొనాలనుకుంటున్నారు పల్సర్ అనుకుంటే యూ కెన్ యాక్చువల్లీ గో ఫర్ ఇట్ ఆ ప్రైస్కి. అండ్ దానిలో ఏమైనా మొత్తం యాక్చువల్లీ చెప్పాలంటే చాలా బాగా ఇచ్చాడు. బటన్స్ క్వాలిటీ అవన్నీ కూడా బాగున్నాయి. కానీ బజాజ్ పార్ట్స్ రిలయబిలిటీ ఇవన్నీ మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. బజాజ్ ఈస్ ఆల్రెడీ అన్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్. కానీ మీకు ఒక 400cc కొంచెం పవర్ఫుల్ ఉండాలి. ఇట్స్ నాట్ యాజ్ పవర్ఫుల్ యాజ్ కేటీఎం. కేటీఎం ఈజ్ అరౌండ్ 43 to 45 bhp బైక్స్. అండ్ టార్క్ కూడా 39 అండ్ ఆల్, విచ్ ఆర్ హ్యూజ్. 37 to 39 టార్క్. నేను Gen 2 Gen 3 కలిపి చెప్తున్నా. సో పవర్ఫుల్ కేటీఎమ్స్ ఆర్ ఆబ్వియస్లీ. కాకపోతే ఆ బడ్జెట్లో మీరు దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. కేటీఎం ఈజ్ మోర్ ఆన్ 3 lakh అబౌవ్ సైడ్. ఇదైతే మీకు 250 బిలోకి దొరికేస్తుంది. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ బైక్ డెలివరింగ్ ఇన్ హైదరాబాద్, డినో అన్నది. అసలు సడన్ షాక్ ఇదైతే. సడన్గా డినో అన్న ఇలా బైక్ తీసుకుంటున్నాను వచ్చాయంటే నాకు అర్థం కాలేదు, అదేంటి బైక్ తీసుకుంటుండు మళ్ళీ అని చెప్పేసి. సో అన్నదే ఎట్లయినా 6R ఉంది, ఇంకొక కమ్యూటర్ కావాలి కాబట్టి ఇట్స్ గుడ్ బైక్. అండ్ ఆ బడ్జెట్లో ఒక 400cc విత్ పవర్, యూఎస్డి ఫోక్స్, రైడింగ్ మోడ్స్, రైడ్ బై వైర్, ఇంకా కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉన్నట్టున్నాయి. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ ఐ గెస్ ఉన్నట్టే ఉన్నాయి. డిస్ప్లే ప్రకారం అయితే అనిపిస్తుంది కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి అండ్ ఆల్. సో అవన్నీ నాకు తెలిసి అయితే మీకు ఆ బడ్జెట్లో వేరే ఏ బ్రాండ్ ఇవ్వలేదు, ఇవ్వరు కూడా. సో అదంతా కాస్ట్ కటింగ్, బికాజ్ R&D ఎక్కువ చేయాల్సిన అవసరం రాలేదు, స్పెండ్ చేయాల్సిన అవసరం రాలేదు R&D పైన. అంతేకాకుండా బజాజ్ డామినర్ ఇంకా బజాజ్ పల్సర్ NS నుంచి పార్ట్స్ షేరింగ్ అయింది కాబట్టి ఇట్ కాస్ట్ ఈవెన్ లెసర్. కాస్ట్ కటింగ్ వైజ్ అయితే ఇప్పుడే ఇంకా బండి క్వాలిటీ సరిగ్గా తెలియట్లేదు. నడిపాక చూద్దాం బ్రేకింగ్ అవన్నీ కూడా, అప్పుడు తెలుస్తుంది మనకి కాస్ట్ కటింగ్ ఎక్కడెక్కడ అయింది, ఏం చేశారు అనేది. బట్ ఐ గెస్ బైక్ ఈజ్ రియలీ గుడ్. లేదంటే డినో అన్న కూడా నాకు తెలిసి మనీ పెట్టి తీసుకోకపోతుండే. విల్ టెస్ట్ ద బైక్, విల్ సీ. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.